రాష్ట్ర ప్రభుత్వం మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సామాజిక శ్రేయస్ కోసం వివిధ సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని మహిళా సంఘాల సభ్యులకు అందజేస్తున్న వడ్డీ లేని రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కార్మిక గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గ కేంద్రంలో సాయికృష్ణ ఫంక్షన్ హాల్ నందు శనివారం పండగ వాతావరణంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో కార్మిక గనుల శాఖ మెదక్ ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ జిల్లాలో 1,27,000 కుటుంబాలకు ఉచిత కరెంట్ ఇచ్చామని, 1,26,000 కుటుంబాలకు 500 రూపాయల గ్యాస్ కనెక్షన్ అందించామని, 900 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టామని, దానికి 57,000 కోట్ల లబ్ధిదారుల ఖాతాలో జమైనట్టు చెప్పారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల సబ్సిడీని మహిళల ప్రయాణం ద్వారా ఆర్టీసీకి అందించామన్నారు. 21 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని, రాష్ట్రంలో సమర్థవంతంగా 6 గ్యారెంటీలు అమలవుతున్నాయని తెలిపారు. ఒకప్పుడు మహిళల బ్యాంకులకు వెళ్లాలన్నా ఇబ్బంది పడేవారని, కానీ ఇప్పుడు మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఏర్పాటై ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తుండటంతో ఆడపడుచులు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. మహిళలు వివిధ వృత్తులు, వ్యాపారాలకు సంబంధించి ప్రావీణ్యం పొందేలా మెదక్ త్వరలోనే మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే రాహుల్ రాజ్ టీఎస్ ఐఏఎస్ గారిని జిల్లా కలెక్టర్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి ముఖ్య అతిథి అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలని మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. రంగం చీఫ్ మమత, గట్టి అందరూ సపోర్ట్లతో కూర్చోడు నిఖిత, అలాగే మన జిల్లా కలెక్టర్ రాహుల్ మరి కొద్దిసేపు అందరూ మెయింటైన్ చేసి త్వరగా జరగడానికి అవకాశం ఉంది కాబట్టి అందరూ ఈ కేటాయించిన కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి దయచేసి బయటికి రావడానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ మహిళా సోదరి మమ్మల్ని కూర్చోరు కాబట్టి సభా వేదిక నుంచి మాట్లాడే పక్కలు కానీ మహిళా సోదరి మనులు ఈ కోసం బయటికి 1970లో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు వారు ఇందిరమ్మ జాగా లేని వారికి అసైన్మెంట్లు ఇప్పిస్తూ ఇందిరమ్మ ఇల్లు ఆ రోజులలో కట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే ఆ రోజులలో ఏదైతే ఇందిరాగాంధీ గారు మనందరికీ ప్రధానమంత్రిగా ఉండి బీద ప్రజలకు ఆదుకుంటూ వారి పేరు పైన మరొకసారి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడము, 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి మహిళలకు ఫ్రీ బస్ ట్రావెల్ కల్పిస్తున్నారు. నిన్న నేను హైదరాబాద్లో అక్కడ ఒక సీనియర్ ఆఫీసర్తో మాట్లాడేటప్పుడు వారు ఇదే అన్నారు, సరే ఈ మహిళా ఫ్రీ బస్ అయిన తర్వాత చాలా మంది ఫెస్టివల్స్ కోసం హైదరాబాద్ వస్తున్నారు, మాకు పోలీస్ బందోబస్తు చేయడానికి చాలా ఖర్చు పెడుతుందన్నారు. అంటే మహిళలు అన్ని చోట్ల కూడా హైదరాబాద్ రావాలంటే ఈ మహిళా ఫ్రీ బస్ ట్రావెల్ ఉపయోగించుకుంటారు. కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా మనమందరం కూడా కలిసి వెళ్తుంటేనే నియోజకవర్గం కానీ న్యాయం జరుగుతుంది, ప్రజలు కూడా తగు వ్యయం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగా మంత్రి గారు చాలా పనిచేసిన వాళ్ళ నాలుగు పని కూడా పరిచయమే. కాబట్టి ఇక్కడ రాజకీయాలకు తావివ్వకుండా లబ్ధిదారులకు సంబంధించినటువంటి కరెక్ట్గా మరి వారికి లబ్ధి చేకూర్చాలని, నియోజకవర్గానికి మీరు తప్పకుండా సహకరిస్తారని నమ్మకం, విశ్వాసం ఉంది అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే గుల్బార్లో అక్కడ కూడా చీరలు పంపిణీ కార్యక్రమం ఉండే, అక్కడ మహిళలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉండే. వారు వచ్చి సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏదైతే బ్యాంక్ లింకేజ్ ఇప్పించినారో, వడ్డీ లేని రుణాలు ఇప్పించినారో అన్ని చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మీ సహకారం ఉంటే తప్పకుండా వాటిని కూడా నేను పరిష్కరించుకోవచ్చని చెప్పేసి నన్ను కోరుతాను. ఇప్పుడు మన వర్షాలు పడి రైతుల పంట చాలా నష్టం జరిగింది. రైతులకు సంబంధించి నల్లబడినటువంటి మరి ఏదైతే వరి ధాన్యం ఉందో అది కొనుగోలు చేయడం జాగ్రత్త జరుగుతోంది. మీరు